నిన్నటి వరకు వాళ్ళిద్దరూ వారసులు మాత్రమే. మరి నేడు ప్రత్యక్ష రాజకీయ వారసులయ్యారు. వాళ్ళిద్దరూ గ్రామాలను చుట్టుముడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వారే మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స కుమారుడు సందీప్, కుమార్తె అనూష. ఇద్దరు కూడా వైద్య విద్యను పూర్తి చేశారు. ఏనాడు రాజకీయాలలో లేరు. ఇప్పుడు తన వారసులతో బొత్స ప్రత్యక్షం. వారికి దిశానిర్దేశం చేశారు. ఆ రోజు నుంచి వీరు బొత్స రాజకీయ వారసులుగా చొరవ చూపటం ప్రారంభించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానంలోకి ప్రజలలోకి వెళ్లేందుకు నియోజకవర్గ స్థాయి సమావేశాల నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులలో ఒక కదలికను తీసుకొని వచ్చేందుకు పగ్గాలు చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లడం, పార్టీ స్థితిగతుల గురించి వాకబు చేయడం, సమస్యలపై దృష్టి రాగానే వారికి సహాయం అందిస్తున్నారు. ఇది చీపురుపల్లి నియోజకవర్గంతో పాటు విజయనగరం జిల్లాలో మాత్రం తీవ్ర చర్చనీయాంశం. బొత్స తరపున నిన్న మొన్నటి వరకు జడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనే జిల్లాలో బొత్స తరపున అంతా తానే వ్యవహరించి కొన్నేళ్లుగా చాలా హవానే నడిపారు. బొత్స అండతో రెచ్చిపోయారు. తాజాగా వారసుల ఎంట్రీతో హవాకు పులుసు వండారనే చెప్పాలి. ఇక చిన్న శ్రీను హవాకు బ్రేక్ పడిందనే వార్త గుప్పుమంది. బొత్స వ్యూహం ప్రకారమే మజ్జిగ పులుసు పెడుతున్నారు అనేది కదా ఈ సారాంశం.